కార్యాలయం ముందు మీటర్ రీడింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు అంతా కలిసి శ్రమను దోపిడీ చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. పీస్ రేట్ తొలగించి తమకు నేరుగా జీతాలు ఇవ్వాలని మీటర్ రీడింగ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు వారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లు ఏదైతే పీస్ రేట్ పద్ధతిన పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి మీటర్ రీడర్లు అందరూ కూడా ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తమకు కాంట్రాక్టర్ ద్వారా చెల్లించే పీస్ రేట్ విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలుగా సంస్థలకి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడి తెలుసు. సార్, ప్రధానంగా డిమాండ్ ఏంటి? విద్యుత్ రంగంలో పనిచేసే మీటర్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పీస్ రేటు కాకుండా ఎస్క్రో ద్వారా డైరెక్ట్గా యాజమాన్యం ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఏదైతే వేతనాలు ఇస్తుందో ఆ వేతనాలు డైరెక్ట్గా ఇంకొక వ్యక్తి, మూడవ వ్యక్తి జోబులోకి పోకుండా డైరెక్ట్గా కార్మికుల జోబులోకి రావాలి. అంటే ప్రభుత్వము ఒక్కొక్క సర్వీస్కు ఒక మోటారుకు మీటర్ బిగించి దాని రీడింగ్ తీసేదానికి ₹3.60 ఇస్తుంది. కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు, ₹2 మాత్రమే కార్మికుడికి ఇచ్చేసి ₹1.60 వాళ్ళు తింటున్నారు. అంటే ఈ లెక్కన మాకు ₹21,000 రావాలి వేతనం, ₹3.60 లెక్కన మేము తీసే రీడింగ్ ప్రకారంగా. 21,000 ఇవ్వకుండా మాకు 8,000, 9,000 ఇచ్చి ఒక్కొక్క ఉద్యోగి పైన 10,000 నుంచి ₹11,000 మధ్యలో కాంట్రాక్టర్లు తింటున్నారు. ఈ కాంట్రాక్టర్లు ఈ పద్ధతిలో తిని లాభాలు పొందడానికి ప్రధానమైన ఉద్దేశం కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి లాలూచిపడి పంచుకొని తినడము, పైన ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా వాటాలు ఉండడం వల్ల ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది తప్పుడు వ్యవస్థ. ఒకే వ్యవస్థలో ఇద్దరు ఉద్యోగస్తుల మధ్య విభజన తీసుకొచ్చేటువంటి వ్యవస్థ. దీన్ని రద్దు చేయాలని మేము మొదటి నుంచి ఆందోళన చేస్తున్నాం, కానీ వినలేదు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ పీస్ రేట్ తీసేసి డైరెక్ట్గా మీకు జీతాలు చెల్లిస్తామని అంగీకరించారు. అంగీకరించిన దాన్ని అమలు చేయడానికి 6 మాసాలు పట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది, వాస్తవానికి ఈ ఎస్క్రో సిస్టమ్ ఎప్పుడు అమలు చేయాలి, చేయకుండా దాన్ని జోబులో పెట్టుకొని ఈ 2-3 నెలలు కూడా కాంట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ ఎమ్మెల్యేలు తినడానికి వీలుగా దాన్ని కొనసాగించి మేము ఈరోజు ఉద్యమం చేస్తుంటే రాత్రి 9 గంటలకు 10 గంటలకు దొడ్డిదారిన ఆ జివో విడుదల చేసి మీకు ఇప్పటి నుంచి థర్డ్ పార్టీ సిస్టమ్ లేకుండా జీతాలు ఇస్తామని ప్రకటించాం. అది ముందే మర్యాదపూర్వకంగా మా యూనియన్ పిలిచి మాట్లాడి చేస్తున్నాం, ఇదో జీవో అని చెప్పి ఇచ్చింటే బాగుండేది కదా, అది చేయలే. అందువల్ల దీనివల్ల మేము ముందే నిర్ణయించిన కార్యక్రమం కాబట్టి ఉద్యమం కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, థర్డ్ పార్టీ వ్యవస్థ దీంట్లో రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తమవుతున్నాయని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు అలాగే సిబ్బంది ఇప్పుడు కూడా ఏపీఎస్పీడీసీలో పనిచేస్తూ వాళ్ళే వీళ్ళకి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి అడ్డుపడుతున్నారన్న ఆరోపణ వినిపిస్తుంది. అలాగే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయన్న వాదన బలంగా వినిపిస్తుంది. దీన్ని ఏమంటారు? పెద్ద ఎత్తున విద్యుత్ సంస్థలో అవినీతి అక్రమాలు జరిగినటువంటి వాస్తవం పత్రికల్లో కూడా వస్తూ ఉంది. దాదాపు ₹1,000 కోట్ల కొనుగోళ్ల పేరుతోటి, ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు పేరుతోటి, మెటీరియల్ కొనుగోలు పేరుతోటి అవినీతి జరిగిన మాట వాస్తవమే. అయితే మేము అడిగేది ఏంటంటే ప్రధానంగా విద్యుత్ సంస్థలో మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు, చాలని వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలోనే వాళ్ళకి ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఇంధన కార్యదర్శిగా ఉన్నటువంటి అధికారి ఈ రోజు కూడా ఇంధన కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు కంపెనీలకు సీఎండీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు సీఎండీలుగా ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే సీఎండీలుగా ఉండి ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఈ ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు వస్తే కాంట్రాక్టర్లకు వచ్చేటువంటి కమిషన్లు పోతాయి. కాబట్టి ఈరోజు అధికారులు, సీఎండీలు కాంట్రాక్టర్లకు కొమ్ము కాసేటువంటి పద్ధతుల్లో, కాంట్రాక్టర్లకు అనుగుణంగా విధానాలు రూపొందించేటువంటి పద్ధతులు ఉన్నారు తప్ప అందులో పనిచేసి కష్టపడేటువంటి, శ్రమ చేసేటువంటి కార్మికుల పట్ల చిత్తశుద్ధులైనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ అధికారులు మేము అడిగి మీరు కాంట్రాక్టర్ల వైపు ఉన్నారా, కార్మికుల వైపు ఉన్నారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మా ఉద్యమం ఈరోజు ప్రారంభమైంది, భవిష్యత్తులో తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు మీటర్ రీడర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, నెలవారీ వేతనాలు ఇవ్వాలి. ₹100,000 కోట్ల దుర్వినియోగం చేస్తున్న
చేస్తున్నటువంటి ఈ అధికార యంత్రాంగమే మీటర్ రీడర్లకు 15,000 20,000 వేతనాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది. తక్షణం యాజమాన్యం యొక్క మొండి వైఖరి విడనాడి వీళ్ళతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే గత ప్రభుత్వంలో చీకటి జీవోలు అర్ధరాత్రి ఇప్పుడు గత ప్రభుత్వం అమలు చేసిన చట్టాలని ఈ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేశారు. అదే తరహాలో ఎంప్లాయీస్కి సంబంధించిన జీవోలు కూడా అర్ధరాత్రి విడుదల చేసే సంస్కృతి అధికారులు ఇంకా విడనాడలేదని ఏదైతే మీటర్ రీడింగ్ కార్మికులు కోరుతున్నారో వాళ్ళకి ప్రభుత్వం నేరుగా జీతం చెల్లించాలి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.